ఆయన సపోర్ట్ చేస్తూ పక్కన లేకపోవడం కానీ, అలాగే తనపై సొంత పార్టీ నేతలే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఈయన వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి గారు. సో ఏంటి సార్ ఇవన్నీ? ఇది గత 2-3 సంవత్సరాలు జరుగుతున్న నాటకం అమ్మ. వారిద్దరి మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి. గతంలో కూడా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతాడు కేసుల్లో, జగన్కి జైలు శిక్ష తప్పదు అని అందరూ అనుకున్నారు. ఈయన ఎప్పుడైతే బీజేపీ అక్కడ కేంద్ర పెద్దలతో లాలుచి పడి జగన్మోహన్ రెడ్డిని ఇది చేస్తున్నాడనే ఒక టాక్ కూడా వాళ్ళ పార్టీలో చాలా అంతర్లీనంగా అంతర్గతంగా చాలా రోజులు నడిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్ పెరిగిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని అతనికి ఏదో 2-3 జిల్లాలు ఇన్ఛార్జీలు అప్పచెప్పి, అతను ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి ఏమి చేసినా కూడా, వాళ్ళ భార్య గారు వైఎస్ భారతి గారు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకుండా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు జైలు మెట్స్. పొరపాటున ఎక్కడైనా అప్రూవర్గా మారితే నా పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు. విజయసాయిరెడ్డి గురించి మీకు తెలుసో లేదో, బాబాయి హత్యకు గురైన తర్వాత రెండో వ్యక్తి ఇతనే అన్నారు అందరూ సోషల్ మీడియాలో. విజయసాయిరెడ్డే టార్గెటింగ్ అని చెప్పారు, ఎందుకంటే ప్రతిసారి బెదిరిస్తా ఉన్నాడని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర మనకు తెలుసు. మొద్దుసీన ఉదంతం ఏమైంది, పరిటాల రవి హత్య కేసులో, నిన్నగాక మొన్న జరిగినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షి ఒక అతను చనిపోయాడు ఆల్రెడీ, ఒక అతను అయితే ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఆయన పత్రిక పెడతానని బ్లాక్మెయిల్ చేయటం ఇవాళ, ఎందుకంటే రాష్ట్రంలో అధికారం కోల్పోతామని చెప్పేసి వాళ్ళ కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడైతే అధికారం కోల్పోయామో, ఎక్కడైతే జైలు పాలవుతామో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి ఆల్రెడీ ఆయన మీద ఉన్న ఈడీ ఫెమా కేసులు కాకుండా, అక్రమాస్తుల కేసులు కాకుండా, మద్యము అట్లానే దీనికి సంబంధించి మద్యం కాకుండా సెంటు స్థలం, వాళ్ళ ఎమ్మెల్యేతో సెంటు స్థలం ద్వారా పెద్ద భారీ కుంభకోణం అది. అట్లానే మైనింగ్ లీజు, ముఖ్యంగా శాండ్, ఈ 3 విషయాల మీద, శాండు, లిక్కరు, మైను, వీటి మీద సిబిఐ వేస్తే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు దాంట్లో పాలు పంచుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి కానివ్వండి, ఈ ఉన్నతాధికారులందరూ కూడా జైలు పాలవుతారు శ్రీలక్ష్మి గారిలాగా. అట్లానే విజయసాయిరెడ్డి కూడా వైజాగ్లో ఇతను చేసిన అరాచకాలు, ఇతను ఒక గ్యాంగ్ని పెట్టుకొని వైజాగ్లో అపార్ట్మెంట్కి వెళ్ళటం, క్లబ్బు భూములు ఆక్రమించాలని చూడటం, కాలేజీ భూములు ఆక్రమించాలని చూడటం, అక్కడ పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి 50% షేర్ రాయించుకున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఆ సందర్భంగానే ఇలాంటి అధికారులు తగిలారు అక్కడక్కడ. ఇవాళ ఈ అధికారినికి, ఒక ఆదివాసి, ఒక గిరిజన మహిళకి ఆయన చెప్తా ఉన్నాడు, ఈ అవినీతి ఇదంతా వచ్చేటప్పటికీ కులం గుర్తొస్తుంది అతనికి. ఇప్పుడు తిట్టడానికి ఒక కులం, అగ్రకులం, బాధితురాలకేమో ఇతను చేసిన పని, బాధితురాలకేమో కులాన్ని అంటగడతాడు. బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, వైసీపీకి కులాల మీద బతకటమే వీళ్ళు. అక్కడ వచ్చిన సమస్య ఏంటి? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దాన్ని ఎదుర్కో, ఎట్లా అనేది మేమెవరం చెప్పలా, వాళ్ళ భర్త చెప్పాడు, మాజీ భర్త. అది నాకు తెలిసినంతవరకు అతనికి హక్కు కూడా లేదు. మేము ఆ అమ్మాయి విషయంలో మేమేమి ఆ అమ్మాయిని తప్పు పట్టడం లేదు. ఆ అమ్మాయి చేసిన అవినీతి అరాచకాల మీద మాత్రమే మేము విచారణ జరపమంటా ఉన్నాం. ఈమె ఒక అధికారినిగా వైకాపాకి ఏ విధంగా ఉపయోగపడింది, విజయసాయిరెడ్డికి ఏ విధంగా ఉపయోగపడిందనే దాని మీదే విచారణ జరపమంటా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ ఉండబట్టే ఆమె క్యారెక్టర్ అసాసినేట్ అయింది. విజయసాయిరెడ్డితో ఆమె ఏ విధమైనటువంటి అవినీతి కలిసి చేసిందో, ఇప్పుడు ఏదో అంటారు, పొయ్యికి పొంతకి పొయ్యిసెగ తగలకుండా ఉంటుందా అన్నట్టు, సహజంగా ఒక దుర్మార్గుడితో సన్నిహితంగా ఉంటే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎప్పుడైనా కూడా. పూర్తిగా ముమ్మాటికి విజయసాయిరెడ్డి అనేవాడు ఒక నేరస్తుడు,
ఒక చీటెడ్ అకౌంటెంటు, అతను అసలు పెద్దల సభలో ఉండటానికే అనర్హుడు. అతను 13 కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి అసలు రాజ్యసభలో ఇతను తప్ప ఇంకెవరూ లేడు. ఇతను అనునిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతా ఉన్నాడు అధికారం పోయిన దగ్గర నుండి. ఇతను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నన్ను వదిలించుకుంటాడా అనే భయంతో ఉన్నాడు. గతంలో ఇతను జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అతను బ్రతిమలాడి బామాడాడు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ ఢిల్లీలో దాక్కుంటా ఉన్నాడు ఇతను జగన్ భయంతో. ఏం జరిగిద్దో అనే భయంతో ఉన్నాడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వీళ్ళ చేష్టల మీద, వీళ్ళ అవినీతి మీద ఒక కన్నేసి ఉంచింది. కూటమి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి విచారణకి సిద్ధమైంది వీళ్ళ అవినీతి మీద. మేమేదో వాళ్ళలాగా కేవలం మీడియాలో వచ్చే కథనాలను పట్టుకోనో, లేకపోతే ఈ ఫేస్బుక్ వీటిల్లో వచ్చే ప్రసార మాధ్యమాల్లో వచ్చే వాటిని పెట్టుకొని కేసు పెట్టి అరెస్ట్ చేసి అల్లరి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అక్రమ అరెస్టులు ఉండవు, థర్డ్ డిగ్రీ ఉండదు. సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యే